హలో అండి. అందరికి నమస్కారం. బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 25 ఇయర్స్ తేజస్విని గారు వర్క్ ప్రెషర్ తట్టుకోలేక 6 నెలల క్రితం జాబ్‌కి రిజైన్ చేశారు. ముందుగా విశాఖపట్నం వెళ్ళిపోయారు. 2 నెలల క్రితం తల్లి అరుణతో కలిసి హైదరాబాద్‌లోని శంకర్ నగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. అదే సమయంలో మరో ఇంటికి మారాలన్న ఉద్దేశంతో శుక్రవారం సాయంత్రం వరకు మియాపూర్ ప్రాంతంలో ఇళ్ల కోసం వెతికారు. రాత్రి ఇంటికి చేరుకొని విశ్రాంతి తీసుకున్నారు. అయితే అర్ధరాత్రి సుమారు 2:30 గంటలకు సమయంలో తేజస్విని గారు నిద్రలేచి ముందుగా తల్లి ఉన్న గదికి బయట నుంచి తాళం వేసి, తర్వాత చేతిలో ఒక చీర పట్టుకొని నగ్నంగా ఇంటి నుంచి బయటకు పరిగెత్తారు. మార్గమధ్యంలో స్థానిక బీరప్ప గుడి వద్ద కొంతసేపు ఆగి ప్రార్థన చేసి అక్కడి నుంచి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్లి చెరువులో దూకారు. ఇంటి నుంచి బయటకు వచ్చే దగ్గర నుంచి చెరువు వరకు వెళ్ళిన కదలికలు అన్ని సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఉదయం నిద్ర లేచిన తల్లి బయట నుంచి తాళం వేసి ఉండటాన్ని గమనించి స్థానికులను పిలిచారు. తలుపు తెరిచిన తర్వాత కుమార్తె కనిపించకపోవడంతో వెతకగా ఆమె చెరువులో కనిపించారు. సహాయక బృందాలు బాడీని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం గాంధీ హాస్పిటల్ కి పంపించారు. తల్లి ఇచ్చిన కంప్లైంట్ లో తేజస్విని కొంతకాలంగా నైట్ మేర్స్ వస్తుండేవని, మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నారు. విచారణలో ఆమె ఫియర్ ఫోబియాతో బాధపడుతున్నట్లు కూడా తెలిసింది. అయితే ఈ ఘటనకు దారితీసిన పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. ఒక మంచి కెరియర్, మంచి జాబ్, మంచి ఫ్యూచర్ ఉన్న ఒక లేడీ జీవితం చివరకు ఇలాంటి ముగింపుకు చేరుకోవటం నిజంగా బాధాకరం. ఎప్పుడైనా ఎమోషనల్లీ ఇంబాలెన్స్ గా అనిపిస్తే దయచేసి ఆ బాధను మీలోనే దాచుకోకుండా కొంతసేపు వర్క్ నుంచి బ్రేక్ తీసుకోండి. అవసరమైతే మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళండి. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో లేదా మీరు నమ్మే వ్యక్తితో మాట్లాడండి. ఒత్తిడి, ఆందోళన లేదా భయం ఎక్కువగా అనిపిస్తే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి. హెల్ప్ అడగటం బలహీనత కాదు, అది ధైర్యం. ఒక మాట, ఒక చేయూత ఒక జీవితాన్ని కాపాడగలగదు. మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ చుట్టూ ఉన్న వారిని కూడా జాగ్రత్తగా చూసుకోండి. థాంక్ యూ అండి. జై హింద్.